పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. తిలక్ సాహిత్యం పైన డాక్టర్ శంకర గోపాల్ గారు సాహితీ ప్రసంగం చేస్తారు. వీరు మన బృందానికి పరిచితులు. నూరేళ్ల కథా సాహిత్యం అనేటువంటి సాహితీ ప్రసంగం 170వ కార్యక్రమంలో చేసి ఉన్నారు. వీరు నెల్లూరు వాస్తవ్యులు. గత 12 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నారు. వీరు రాసినటువంటి మా నాయన పాట అనే కవితా సంపుటి బాగా ప్రాముఖ్యతని సంతరించుకుంది. వీరు పెన్నా పురస్కారం, తర్వాత రంజని కుందుర్తి అవార్డు, మద్దూరి నగేష్ బాబు స్మారక పురస్కారం, పాల్వంచ కళా పరిషత్ అవార్డు, విశాలాక్షి కవితా పురస్కారం, ఇట్లా అనేకమైనటువంటి పురస్కారాలని పొంది ఉన్నారు. ఇప్పటి వరకు 70 విమర్శనా వ్యాసాలు రాసి ఉన్నారు. మరి జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో 60 వరకు పత్ర సమర్పణలు చేసి ఉన్నారు. మరి వీరు మన కార్యక్రమానికి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయము. వీరిని సాదరంగా ఆహ్వానిస్తూ గోపాల్ గారు. సార్ నమస్తే సార్. మొదలు పెట్టండి. మీ సమయం 45 నిమిషాలండి. అలాగే సార్, అలాగే. ఓకేనండి. అందరికీ నమస్కారం. భావనా ప్రియ సంస్థలో మన సంస్థలో మళ్ళీ మాట్లాడమని మన వాళ్ళు అడగడంతో చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ సంఘం మీద ఉన్నటువంటి అభిమానంతోనూ ఆప్యాయతతోనూ ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు ఉన్నప్పటికీ వారం వారం మీరు చూపిస్తున్నటువంటి సాహిత్యం పట్ల మీకున్నటువంటి ప్రేమ, సాహిత్యాన్ని 10 కాలాల పాటు నిలబెట్టేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో తిలక్ సాహిత్యం గురించి మాట్లాడమన్నారు. అయితే తిలక్ సాహిత్యం అన్నప్పుడు తిలక్ కవితలు రాశాడు, కథ రాశాడు, నాటకాలు రాశాడు, పద్య కవిత్వం కూడా రాశాడు. అందువల్ల మనం ఒక 45 నిమిషాల పాటు ఆయన కథల్ని, కవితల్ని, నాటకాలని, పద్యాలని అన్నిటినీ చెప్పాలంటే కుదరదు కనుక తిలక్ అంటూనే మనం కవిత్వానికే కథలో చాలా అద్భుతమైన కథలు రాశారు. తిలక్ కథలు అనే పేరు మీద మనకు విశాలాంధ్రలో కథా సంపుటి కూడా దొరుకుతుంది. అయితే కథలు చెప్పడానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి తిలక్ కవితా తత్వం గురించి మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో తిలక్ కవితా తత్వం గురించి నేను ఈ 45 నిమిషాల పాటు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. గాలి మోగదైపోయింది, పాట బూడిదైపోయింది, వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి, నభస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి, మరి కనిపించడా బావి దూర తీరాలకు చేరువుగా విహరిస్తూ జీవనాడి స్పందించే రుధిర మధువులు అందించే యువకవి లోక ప్రతినిధి నవభావ సుమాల రసదుని కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం, సమకాలీన సమస్యలకు స్వచ్ఛ స్ఫటిక ఫలకం, నడినింగిన మాయమయ్యాడా మన మిత్రుడు, కవితా పుత్రుడు, కథన క్షాత్రుడు, సకల జగన్మిత్రుడు. అది కాదు నాకు తెలియదు, అడుగుతాను ఏమిటి ఘోరం, అబద్ధాలు ప్రకటించడానికి
అలవాటు పడిపోయినటువంటి మనం, అంకితమైపోయిన మనం, ఓ దుర్వార్త, పత్రికులారా చెప్పండి, ఈ వార్త నిజమేనా అంటూ తిలక్ చనిపోయినప్పుడు శ్రీశ్రీ రాసినటువంటి స్మృతి కవిత, కవిత కథన క్షాత్రుడు. అంటే తన సమకాలీన కాలంలో శ్రీశ్రీతో పాటు కవితా రంగంలో అడుగుపెట్టినటువంటి తిలక్ శ్రీశ్రీ మార్గాన్ని, వేగాన్ని, శ్రీశ్రీ వేసినటువంటి ఆ మార్గాన్ని కాస్తో కోస్తో ఓవర్టేక్ చేసిన కవిగా మనం తిలక్ అని చెప్పుకోవచ్చు. అంటే శ్రీశ్రీ తన పదాలతోనూ శబ్దాలతోనూ కవిత్వానికి, వచ్చిన కవితానికి ఒక వేగాన్ని, ఒక మార్గాన్ని, అందుకే ఆయన అన్నాడు 30 ఏళ్ళ దాకా నన్ను నడిపిస్తే నేను నడిపించానటువంటి మాట శ్రీశ్రీ అన్నాడు. అయితే శ్రీశ్రీ కవిత్వానికి మార్క్సిస్ట్ దృక్పథం, ఒక అభ్యుదయ దృక్పథం స్పష్టంగా ఉంటాయని మనకు తెలుసు. అందులో ఆయన పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ ఎరుగును పువ్వుల్లారా 5-6 పాపల్లారా పొలాలనన్నీ అలాల దున్ని ఇలా తలంలో హేమం పెండగ జగానికంతా సౌఖ్యనండగ విరామెరుగు పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే అనితర సాధ్యం నా నేనొక స్వర్గం నాదొక దుర్గం అనితర సాధ్యం నా మార్గం అని తర్వాత అని ప్రకటించుకున్నటువంటి తిలక్, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనక్కుట ఆహుతిచ్చాను, నేను సైతం ప్రపంచాబ్జకు తెల్లరేకై పల్లవిస్తానని నేను సైతం అని పిలిపించినటువంటి శ్రీశ్రీ మార్గాన్ని దాటి అక్కడి నుంచి తన వైపు, శ్రీశ్రీ మార్గం నుంచి తిలక్ వైపు, తన వైపు పాఠకులు, రసజ్ఞులు, అభిమానులు తిరిగేలాగా చేసుకున్నటువంటి శక్తి తిలక్కి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే కొన్ని ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు, ఇప్పటికి తిలక్ చనిపోయి లేదా పుట్టి దాదాపు 104, 103, 104 సంవత్సరాలు, 103 సంవత్సరాలు, 1921లో తిలక్ పుట్టాడు. అయితే ఇక్కడ నేను తిలక్ ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఈ వివరాలు ఏమి నేను చెప్పబోవడం లేదు. వికీపీడియాలో మనం వెతుక్కుంటే అన్ని పుట్టుపూర్వోత్తరాలు సహా మొత్తం వస్తాయి. తిలక్ యొక్క కవితాతత్వం ఎలా ఉంటుంది అంటే, ఆయన 40వ దశకంలో రాయడం ప్రారంభించారు. 60వ దశకంలో ఆయన కలం నివాళి పొందింది. చాలా త్వరగానే ఆయన చనిపోయారు. ఆయన దగ్గరగా పరిచయం ఉన్న వ్యక్తులు రాసినటువంటి వ్యాసాలు చదివితే తిలక్ గారికి ఒక భయం ఉండేదండి. ఏదన్నా ఆయనకి సుస్థి చేస్తే, బాగాలేకుండా వస్తే నేను చనిపోతానేనటువంటి ఒక భయం ఆయన్ని వెంటాడేది. అంటే కవులకి, కళాకారులకి, రచయితలకి ఏదో ఒక విధమైనటువంటి ఒక మానసిక సమస్య ఉంటుంది అని చెప్పడానికి తిలక్ కూడా ఏమీ వేరు కాదు. ఆయన అలా బాధపడేవాడంట. సరే, ఆ బాధ చివరికి ఏమైందో, మొత్తానికి చాలా చిన్న వయసులోనే తిలక్ వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన తిలక్, నీవు లేవు నీ పాట ఉంది అనే ఒక పోయం తిలక్ ఉంటుంది, అమృతం కురిసిన రాత్రిలో. అయితే తిలక్ లేకపోయినప్పటికీ తిలక్ కవిత్వం ఉంది, తిలక్ కథ ఉంది, తిలక్ చెప్పినటువంటి మాటలు, తిలక్ చెప్పినటువంటి వాక్యాలు ఇవాళ తెలుగు సాహిత్యం బతుకున్నంత వరకు, తెలుగు సాహిత్యాన్ని చదవగలిగి, తెలుగు సాహిత్యాన్ని వినగలిగే ఒక చివరి వ్యక్తి ఉన్నంత వరకు తిలక్ కవితల్లో ఏదో ఒక మాట ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకునేటువంటి మాటలు ఉంటాయి. ఒక కవి ఎప్పుడు కవిత్వంగా మారుతాడు, ఆయన ఎప్పుడు కవిత్వం రాస్తాడు అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, ఒక సన్నివేశం లేదా ఒక దృశ్యం మనలో ఒక గాఢమైనటువంటి అనుభూతి రగిల్చినప్పుడు గుండె ఆర్ద్రంగా మారుతుంది, ఆవేశం కలుగుతుంది. ఈ ఆవేశంలో అనుభూతి ఉండొచ్చు, సమాజం పట్ల బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. ఈ బాధని, దుఃఖాన్ని, అనుభూతిని, ఆనందాన్ని పంచుకోవాలనేటువంటి తపనలోంచి కవిత్వం పుడుతుంది. అది అంటే తిలక్ ప్రధానంగా మన వాళ్ళు ఏం చేశారంటే, తిలక్ని ఒక అభ్యుదయం, అనుభూతి, ఒక జమిలి పోయిట్గా తిలక్ని మన వాళ్ళు చెప్పుకున్నారు. ఇటు అభ్యుదయాన్ని ఏ విధంగా చెప్పాడో, అదేవిధంగా అనుభూతిని కూడా తనలో తానొక ఏకాంతాన్ని రచించుకున్నటువంటి స్వాప్నికుడు అన్నాడు రాచమల్ల రామచంద్రారెడ్డి తిలక్ని. మావాడు మహా గట్టివాడు అన్నవాడు తిలక్. మన అమృతం కురిసిన రాత్రికి ముందు మాట రాస్తూ కుందుర్తి, వచ్చిన కవితా పితామహుడుగా పిలువబడినటువంటి కుందుర్తి తిలక్ని మావాడు మహా గట్టివాడు అని పిలుచుకున్నాడు.
తిలక్ ఇంతమంది చేత ఇన్ని ప్రశంసలు పొందడానికి కారణం ఏంటి అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే అది ఆవేశం అయినా సరే, ఆనందం అయినా సరే, కోపమైనా సరే, జుగుప్స అయినా సరే. అంటే మనకు సాహిత్యంలో నవరసాలు, ఆలంకారిక శాస్త్రంలో నవరసాలు అనేటువంటి మాట ఒకటి ఉంది. నువ్వు ఏ రసం చెప్పినా నీరసం కలగకుండా పాఠకుడు హృదయానికి చేరువు కావాలి. నువ్వు ఏడ్చావా నేను కూడా ఏడవాలి, నువ్వు నవ్వావా నేను కూడా నవ్వాలి, నీకు జుగుప్స్ కలిగిందా నాకు జుగుప్స్ కలగాలి. అయితే ఎలా ఉన్నా సరే దాన్ని అందంగా చెప్పడం, కవిత్వంగా చెప్పడం, కవితామయం చేయడం అనేది మాత్రం అక్కడ మనం నిర్లక్ష్యం చేయకూడదు. కవితామయం చేయగలగాలి. కవి పొందినటువంటి అనుభూతిని పాఠకుడు పొందాలి. అప్పుడు అది పాఠకుడు గుండెల్లో ముద్ర వేస్తుంది, పాఠకుడిని నిద్ర లేపుతుంది. అయితే ఇవన్నీ దీన్ని ఆల్కెమీ అనేటువంటి పేరు. కవితా రహస్యం కవికి తెలుసు, పెద్దనకు తెలుసు, తిక్కనకు తెలుసు. కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం అని మనకు తిలక్ చెప్పినటువంటి మాట ఒకటి ఉంటుంది. ఈ రసాయనిక చర్యలన్నీ ఎక్కడ జరగాలి అని అంటే, ఈ రసాయనిక చర్యలన్నీ ప్రయోగశాలలో జరగవు, అవి హృదయశాలలో జరుగుతాయి, గుండెల్లో జరుగుతాయి. పరీక్ష నాలికలకు సంబంధించినటువంటి రసాయనిక చర్యలు కాదు ఇవి. నరాల్లో, మన ధమనుల్లో, సిరల్లో, రక్తంలో జరగాల్సినటువంటి రసాయనిక చర్య. ఒక్క మాట, ఒక్క పదం, ఒక్క వాక్యం మన రక్తాన్ని మెరిపిస్తుంది, రక్తాన్ని కదిలిస్తుంది. అది తిలక్ చేశాడు. దీన్నంతా కలిపి మనం ఏమంటామంటే ఒక పొయిటిక్ క్రాఫ్ట్ అంటాం. అంటే కవితాపరమైనటువంటి చిత్రిక పెట్టడం. ఒక వడ్రంగి లేదా ఒక కంసాలి ఒక తలుపుని చెక్కినట్టు, ఒక కిటికీని నున్నబెట్టినట్టు. అంటే మనం ఒక పొయ్యి ఇస్తే, ఒక చెట్టు కొమ్మిస్తే, ఒక చెట్టు కాండాన్ని ఇస్తే, ఒక వడ్రంగి, ఒక కంసాలి దాన్ని ఎలా చిత్రిక పడతాడో, ముడి సరుకులు లాంటి కొయ్యని కొమ్మని ఎలా చిత్రిక పడతాడో, 56 అక్షరాలను, తెలుగులో కేవలం 56 అక్షరాలే కదా. ఈ 56 అక్షరాలకు మనం ఏం చేసాం, కొన్ని గుణింతాలని, కొన్ని ద్విత్వాక్షరాలని, కొన్ని సంయుక్తాక్షరాలని పెట్టుకున్న తర్వాత వీటితోనే ఎంతమంది అప్పుడెప్పుడో 1వ శతాబ్దం నుంచి, లేదా లిపి దొరుకుతున్నటువంటి 11వ శతాబ్దం నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి వరకు, లేదా నారాయణ రెడ్డి చనిపోయాడు, నన్నయ్య నుంచి మన వరకు ఇవాళ వాక్యం రాస్తున్నావా, పద్యం రాస్తున్నా, గజల్స్ రాస్తున్న వరకు అందరూ కూడా 56 అక్షరాలనే కదా మనం పట్టుకునింది. 56 అక్షరాల వర్ణమాలనే కదా మనం ఇవాళ అక్షరాలుగా, పదాలుగా, వాక్యాలుగా రాస్తున్నది. మరి తిలక్ ఏం చేశాడు అని అంటే, కవులు కొందరు రాజకీయంగా మాట్లాడతారు, అంటే కొందరిది రాజకీయత, కొందరిది తాత్వికత, కొందరిది సామాజికత. అయితే తిలక్ చేసినటువంటి పని తన కవిత్వం ద్వారా తన పాఠకుడికి అందంగా అందించి ఆనందాన్ని చేకూర్చడం. ఈ పనిని తిలక్ ఎంత రసవంతంగా చేశాడు, ఎంత సౌందర్యవంతంగా చేశాడు అనేది మనకు తెలుస్తుంది. తిలక్కే అన్నాడు కదా, అగ్ని జల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి. ఈ 4 లైన్లే తిలక్ కవితా తత్వానికి పునాది రాళ్ళు. ఈ 4 లైన్లే తిలక్ కవితా తత్వానికి 4 స్తంభాలు లాంటివి అనమాట. అగ్ని జల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి. అగ్ని అనేది అభ్యుదయానికి, సమాజంలో మార్పుకి ప్రతీక అయితే, దాన్ని అమృతం కురవడం అనేది అనుభూతికి మనం ప్రతీకగా తీసుకుంటే, అందం ఆనందం దాని పరమావధి అని తిలక్కు పునాదరాళ్ళటువంటి వాక్యాలను కొన్ని చెప్పుకున్నాడు. అంటే ఆయన ఏం చేశాడు, తను ఏం రాసినా సరే కవితామయం చేశాడు, ఆనందంగా చెప్పాడు, రసవంతంగా చెప్పాడు. సమాజంలో ఉన్న సమస్యను చెప్పినా సరే అందులో ఆయన కవితా తత్వాన్ని, ఒక అనుభూతిని, ఒక అందాన్ని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. తిలక్కు పాడైపోయిన వ్యవస్థ గురించి చెప్తున్నా సరే, సమాజం గురించి చెప్తున్నా, శవం గురించి చెప్తున్నా, యుద్ధం గురించి చెప్తున్నా, యుద్ధ ప్రభావం గురించి చెప్తున్నా, ఖాళీ అయిపోతున్నటువంటి ఊరు గురించి చెప్తున్నా, ముసలదైపోయినటువంటి భూమి గురించి చెప్తున్నా, చనిపోయినటువంటి నెహ్రూ గురించి చెప్తున్నప్పటికీ, ఉగాది మీద రాస్తున్నప్పటికీ, ఏం రాసినా సరే తిలక్కు సౌందర్యవంతంగానే చెప్పాడు. తిలక్కు సౌందర్య తత్వాన్ని వృధా చేయని కవి. అంటే కవిత్వం వాక్యం, రసాత్మకం, కావ్యం అన్నాడు విశ్వనాథుడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అన్నాడు జగన్నాథుడు. అంటే భరతుడు దగ్గర నుంచి చిట్ట చివరి విశ్వనాథుడు లేదా జగన్నాథ పండిత రాయల వరకు వాళ్ళంతా కూడా వాక్యం, రసాత్మకం, కావ్యం అనేటువంటి ఒక్క వాక్యం అయినా సరే అది రసవంతంగా ఉండాలనేటువంటి మాటకి కట్టుబడి ప్రాచీన అలంకారికలు చెప్పినటువంటి మాటని కాస్త ఆధునికంగా తిలక్ తన కవిత్వానికి
అద్దుకున్నాడు, పూసుకున్నాడు. అందువల్ల ఆయన జెండా సౌందర్యం, ఆయన అజెండా రసానుభూతి, ఆయన గుండె ఆనందపు కండె. ఎప్పుడూ కూడా ఏ కవిత్వం రాసినా సరే ఆయన జెండా సౌందర్యం అయితే అజెండా మాత్రం రసానుభూతిగా ఉంటుంది. ఆయన గుండె ఆనందపు కండే అని మనం చెప్పొచ్చు. మీరు అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిని మనం పరిశీలించినప్పుడు ఆయన అందులో ఒక పోయం ఉంటుంది, దృశ్య భావాలు అనేటువంటి పోయం ఉంటుంది. అంటే తిలక్ కవితా మార్గంలో మనం ఇందాక చెప్పుకున్నటువంటి సౌందర్యంతో పాటు అదే ఒక దృశ్యంతో పాటు ఉన్నటువంటి సౌందర్యంతో పాటు శబ్ద సౌందర్యాన్ని కూడా మనం తిలక్లో చూడవచ్చు. ఘోష, హేష, రవళి, మురళి, కదలి కదలి, ఘణం గణం, నిక్వణం, జనం జనం, బండి మువ్వ, కాలి గజ్జె, కలసిపోయి పక్షి రెక్క, పొన్న మొక్క, జొన్న కంతి, తగిలి పగిలి, వాన చెనుకు చిటపటలో కలిసి, కొబ్బరి మొవ్వ పిచ్చుక గొంతులో మెరసి, మూలుగు కేక, చప్పట్లు, చకచక నవ్వు, పొదువుకొని కదువుకొని, కదలి కదలి, హేష, ఘోష, రవళి, మురళి, నా మనస్సులో నిశ్శబ్ద శబ్దంలా, చదల చుక్క, నెమలి రెక్క, అరిటి మొక్క, ఆమె నొసటి కస్తూరి చుక్క, కదిలి వచ్చి నవ్వి నవ్వి నీరెండల పరుగులెత్తి, మావి తోపు నీడనాడి, కుందజాజి సేమంతుల, వంగ మల్లి మందారాల బంతులాడి, పొలనెగట్ల పడుచు పిల్ల కుచ్చెళ్లతో వంతపాడి, కలల మెట్ల వంగి నడిచి, అలలి కడలి అంచులొరసి, నా తలపుల్లో కలిసిపోయి, నా పలుకుల్లో పరిమళించు, చెదల చుక్క, నెమలి రెక్క, అరటి మొక్క, ఆమె నొసటి కస్తూరి చుక్క. అంటే ఇది ఒక నడుస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి సౌందర్యంతో పాటు, ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సౌందర్యంతో పాటు, అక్కడ ఆయన కనిపించినటువంటి దృశ్యాల్ని ఇటు శబ్ద సౌందర్యంతోనూ, అటు పద సౌందర్యంతోనూ, ఇటు హృదయ సౌందర్యంతో పాటు ఈ 3-4 రకాల సౌందర్యాలను మిళితం చేసి రాసినటువంటి కవిత దృశ్య భావాలు అనేటువంటి కవిత. ఇంకొకటి, ఇప్పుడిప్పుడే కవిత్వం రాసేవాళ్ళు, అప్పుడే కవిత్వంలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే తిలక్ అమృతం కురిసిన రాత్రి చదివినప్పుడు ఖచ్చితంగా దాంతో ప్రేమలో పడతారు, దాని మాయలో పడతారు, అందులో ఉన్న వాక్య సౌందర్యానికి ఆకర్షితులు అవుతారు. ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షించినట్టు, వయసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఒకరినొకరిను ఆకర్షించుకున్నట్టు తిలక్ కవిత్వం మనల్ని ఆకర్షిస్తుంది ఇప్పటికీ. అప్పుడెప్పుడు 60లో 64 ముందు 40 దశకంలో ప్రారంభించి 60 లోపు రాసినటువంటి ఆ 20 ఏళ్ల కవితలన్నీ కూడా ఆయన అన్ని కవితల్లో ఖచ్చితంగా ఇప్పుడు చదివిన మనం అదే తాజాతనం, అదే మాయ, అదే ప్రేమ, అదే పరవశ్యం, అదే ఉద్వేగం మనకు తిలక్ కవిత్వంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది అన్నమాట. ఆయన ఒక ఉదయం గురించి రాసిన, రాత్రి గురించి రాసిన, మరి ఎంత అద్భుతంగా రాస్తాడు. సంధ్య అనే ఒక పోయం ఉంటుంది మీకు అమృతం కురిసిన రాత్రిలో. సంధ్య అంటే మనకు తెలియంది ఏమి కాదు, సాయంత్రం. గగనం ఒక రేపు, కన్నుగవ సోపు, వాలు నెడల దారి నీలి జెండాలెత్తి, చొక్క దీపపు ఒత్తి సొగయు బాటలెల్ల, సంజె పెదవుల ఎరుపు కడలే అంచుల విరిగి, సంజె పరికిణి చెరుకు ఎడద లోతుల మెరిసి, ఏటి కొంగల నిదుర ఎర్రగా పాకింది, బాతు రెక్కల నీడ బరువుగా సోలింది, సంజె ఒన్నెల చాలు స్వర్ణాది ధార, వయసు మైకపు జీర కరుగు మబ్బుల తేల, గగనమొక రేకు కన్నుగవ సోపు. అంటే సాయంత్రం పూట ఒక ఆకాశాన్ని, అప్పుడే మనం దాన్ని ఏమంటామంటే ఆ సాయం సూర్యుడు కిందకు దిగేటువంటి సమయం, సూర్యుడు పడమర దిక్కుకు వాలిపోయేటువంటి ఆ సమయం మాకు నెల్లూరు జిల్లాలో అయితే అసలు సంధ్యాళ అంటారు. బహుశా అది అసుర సంధ్య అనేటువంటి మాట నుంచి బహుశా వచ్చిందని తర్వాత నేను తెలుసుకున్నాను. అసలు సంధ్యాళ అనేటువంటి మాట ఒకటి ఉందన్నమాట. అంటే ఆ సంధి కాలం, సంధ్య వస్తున్నటువంటి ఆ సంధి కాలాన్ని తిలక్ చూసినప్పుడు, సంధ్య పెదవుల ఎరుపు కడలి అంచుల విరిగి, సంధ్య పరికిణి చెరగు ఎడద లోతుల మెరసి, ఏటి కొంగల నిదుర ఎర్రగా పాకింది. అంటే ఆ ఎరుపుదనం, ఆ తెలుపుదనం వచ్చేటువంటి సాయంత్రం పూట మనం ఎప్పుడైనా సూర్యుడు అస్తమించేటువంటి సమయాన్ని మనం చూడగలిగితే, మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు బహుశా సూర్య అస్తమయ సమయాన్ని మనం చూసి చాలా కాలం అయి ఉంటుంది. అంటే మనం
తలుపులు వేసుకొని కిటికీలు మూసుకొని చేతిలో ఒక ఫోన్ పట్టుకొని ఇంకేదో టీవీ పెట్టుకొని కూర్చున్నప్పుడు పడమట వైపున వాలిపోతున్నటువంటి సూర్యుడిని గమనించేంత తీరిక, ఓపిక, కోరిక, ఓర్పు మనం కోల్పోయాం. కానీ తిలక్ అవి చూశాడు. అది చూశాడు కాబట్టి ఆయన ఏటి కొంగలని ఎదుర ఎర్రగా పాకింది, బాతు రెక్కల నీడ బరువుగా సోలింది అని అంత గొప్ప వాక్యాన్ని ఆయన రాయగలిగాడు. అంటే ఆయన ఈ ఉదయాన్ని తీసుకున్నా, సాయంత్రాన్ని తీసుకున్నా, రాత్రి తీసుకున్నా, మధ్యాహ్నం అసలు ఆయన తిలక్ తీసుకున్నటువంటి ఏ వస్తువు తీసుకున్నా మనం ఆ వస్తువులు ఆయన ఎప్పుడు సౌందర్యాన్ని ఎక్కడ ఆయన నిర్లక్ష్యం చేయుడు. ఈ ఈ భూమికి మీదే, ఈ పునాది మీదే మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వేసవి కాలం, భయంకరమైన ఎండ, ఇప్పుడు 46-47 డిగ్రీలు ఉన్నాయి. మరి అప్పట్లో తిలక్ వేసవి మీద కవిత రాసే సమయానికి బహుశా అప్పట్లో ఏదో 31, 32 నాకు తెలిసి. ఎందుకంటే నేను 4వ తరగతి నుంచి మా ఊరికి ఒక ఈనాడు పేపర్ వచ్చేది. ఆ పేపర్ చూస్తున్న సమయంలో అప్పుడే మేము రామగుండం ఇటువంటి ప్రదేశాల్లో 35, 36 వస్తేనే, ఇప్పుడు 95, 96 ప్రాంతాల్లో చాలా అత్యధికమైన ఉష్ణోగ్రత ఇవాళ రామగుండంలో నమోదైందని వార్త విని చదివేవాళ్ళు. అలాంటిది నా 50ల ప్రాంతంలో తిలక్ ఏ వేసవిని చూశాడో ఆ వేసవి గురించి ఆయన రాశాడు. ఇప్పుడు వేసవి కూడా జరిపోద్ది. మన వయసుతో పాటు వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సంగతి మనకు తెలుసు. నిశ్శబ్దం అంటుకుంది. మధ్యాహ్నం మంటల జుట్టుని విరబోసుకు నగ్నంగా రోడ్ల మీద తిరుగుతోంది. పిచ్చి దాని ఒంటి మీద నెత్తుర కల, పిల్లవాడి సందులోన భూతం తల. నిశ్శబ్దం అంటుకుంది. మధ్యాహ్నం మంటల జుట్టుని విరబోసుకు నగ్నంగా రోడ్ల మీద తిరుగుతోంది. కాలం కదలదు. గుహలో పులి పంజా విప్పదు. చేపకు గాలం తగలదు. చెట్లు నీడ, ఆవులు మూరలు దింపవు. పిల్లి పిల్ల బల్లిని చంపదు. కొండ మీద తారలు మాడెను, బండ మీద కాకులు చచ్చెను. కాలం కదలదు. గుహలో పులి పంజా విప్పదు. చేపకు గాలం తగలదు. ఎంత ఎంత సామాన్యమైన మాటలు చెప్పేశాడైనా. ఎంత అద్భుతంగా పంకా కింద శ్రీమంతుడు ప్రాణం విడిచెను, గుండె కింద నెత్తురు నడిచెను. ఆకాశం తెల్లని శ్మశానమై చెదరెను. సూర్యుడి తలలో పెను మంటలు కదిలెను. కాలం కదలదు. గుహలో పులి పంజా విప్పదు. చేపకు గాలం తగలదు. ఇది అప్పటి వేసవం చూసినటువంటి తిలక్ రాసిన పోయం అయినప్పటికీ ఇప్పుడు వేసవం చూసినా మనం ఇదే విధంగా ఇంతకు మించి ఏమి నువ్వేమి ఆ పోయం రాయలేవు. తిలక్ని తప్పించుకొని మనమేమి వెళ్ళలేం. అందువల్ల తిలక్ ఎవరి గురించి రాసినా అనుభూతిని ఆయన ఇప్పుడు ఎక్కడ మిస్ కానివ్వలేదు. ఏ అనుభూతిని ఎంత పరిణామంలో ఏ తీవ్రతతో తాను పొందాడో అదే మాటల ద్వారా మనకి అందివ్వగలిగినటువంటి నిజమైన కవి. అతను రాసింది కవిత్వం అవుతుంది. ఆ కవిత్వం చదివినప్పుడు కవి యొక్క అనుభూతిని, కవి పాఠకుడికి సరఫరా చేసే అక్షరాల కూర్పుని కవిత్వం అన్నాడు తిలక్. ఒక దగ్గర ఆయన కవిత్వం అంటే ఏమని అడిగితే ఆయన మాటని కూడా చెప్పాడు అనమాట. కవిత్వానికి కవిత్వం రాసినటువంటి ప్రతి ఒక్కరు, కలం పట్టినటువంటి ప్రతి ఒక్కరు, లేదా పద్యం రాసిన ప్రతి ఒక్కరు కవిత్వం అంటే ఏంది, కావ్యం అంటే ఏంటి అనే దాని మీద ఒక నిర్వచనం లాంటి తమ కవితల్లో రాసుకుంటారు. తిలక్ ఎలా చెప్పాడనమాట. ఏ అనుభూతిని ఎంత పరిణామంలో ఏ తీవ్రతతో తాను పొందాడో అతని మాటల ద్వారా మనకు అందివ్వగలిగిన వాడు నిజమైన కవి. అతను రాసింది కవిత్వం అవుతుంది. ఆ కవిత్వం చదివినప్పుడు కవి అనుభూతిని కవి పాఠకుడికి సరఫరా చేసేటువంటి అక్షరాల కూర్పునే కవిత్వం అన్నాడు తిలక్. అంటే ఆయన ఏ మార్గంలో రాశాడో ఆ మార్గంకి అనుగుణంగానే ఆయన నిర్వచనం ఇచ్చాడు. మామూలు దృశ్యాలను చూసినప్పుడు ఆయన ఎలా చెప్పాడో మీకు చెప్పాను. ప్రాతకాలం అని రాశాడు. ఉదయాన్ని చీకటి నవ్విన చిన్ని వెలుతురా అన్న ఒకే ఒక్క మాటలో ఉదయించబోతున్నటువంటి ఇందాక సంధ్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉదయించే సమయంలో చీకటి అప్పుడే మేము నెల్లూరు జిల్లాలో కపర చీకటి అనేటువంటి మాట వాడతాం. ఈ పేరుతోనే నేను పోయం రాశాను. ఆంధ్రజ్యోతి యూదులో జనవరిలో సంక్రాంతి రోజు వచ్చింది కపర చీకటి అని పోయం రాశాను. అప్పుడు తిలక్ ఏమన్నాడు? చీకటి నవ్విన చిన్ని వెలుతురా. ఏ ఫోటోగ్రాఫర్, ఏ కెమెరామ్యాన్, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మాటను పట్టుకోగలదు? చీకటి నవ్విన చిన్ని వెలుతురా అన్నాడు. చీకటి నవ్వడం ఏంది, చిన్ని వెలుతురు ఏంది అంటే? అందుకే మనం కవిని బ్రహ్మగా చెప్పుకున్నాం, కవిని ఋషిగా చెప్పినటువంటి మాటకి మనకి ఇలాంటివి కనిపిస్తాయి. ఆయన అదే వేకువ గురించి ఒక మాట రాశాడు. వేకువ తెల్లవారుజాము గురించి ఒక మాట అంటాడు.
వేకు అంటే ఏమిటి అనే నిర్వచనం ఎవరైనా అడిగితే తిలక్ ఏం చెప్పాడంటే, రాత్రిని రంపం పెట్టి కోసినప్పుడు రాలిన పొట్టులాగుంది వేకువ అన్నాడు. రాత్రిని రంపం పెట్టి కోసినప్పుడు రాలిన పొట్టులాగుంది వేకువ. ఎంత తాజాతనంగా ఉంది ఈ వాక్యం ఇప్పటికీ. అంటే రాత్రి గురించి, రాత్రి అంటే ఏమిటి అని ఒక నిర్వచనం, ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, అదే వేకువ, వేకువ అంటే ఏమిటి, వేకువ నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు, తెల్లవారుజాము నువ్వు ఎలా చెప్తావు అని ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, రాత్రిని రంపం పెట్టి కోసినప్పుడు రాలిన పొట్టులాగుంది వేకువ. ఇది కూడా మనం ఏ కెమెరాతో మనం ఫోటో తీయగలం అంటే, కవి వాడుతున్నటువంటి ఒక భావచిత్రమో, పదచిత్రమో, ఒక అలంకారమో, ఒక ప్రతీకో, ఏదైనా ఒక ఉపమానమో, ఒక మెటఫర్ అంటాం, సిమిలి అంటాం. ఇలాంటివి మనం ఏదో తెచ్చి పెట్టుకున్నట్టుగా అక్కడ మెటఫర్లు కానీ, ఉపమానాలు కానీ కవిత్వంలో ఉంటే పాఠకుడికి తెలిసిపోద్ది. కవి నటిస్తున్నాడు, కవి ఎక్కడో కాపీ కొట్టాడు, నన్ను ఏమారుస్తున్నాడు, కవి నన్ను మోసం చేస్తున్నాడు అనేటువంటిది ఒక నిజమైనటువంటి భావాలకి కవి నిజంగా ఫీల్ అయ్యి, నిజంగా అనుభూతి చెందితే, కవి చెందిన అనుభూతి ఖచ్చితంగా పాఠకుడు కూడా చెంది తీరతాడు. అందుకు ఉదాహరణే తిలక్ రాసినటువంటి వాక్యాలు. అందుకే ఇన్ని పాదాల్లో మనం వేకువ గురించి, సంధ్య గురించి, చీకటి గురించి, వేసవి గురించి 4 మనకు బాగా తెలిసిన దృశ్యాలు. మనకు బాగా తెలిసిన దృశ్యాన్ని దీన్ని డీఫెమిరలైజేషన్, అపరిచయీకరణ అంటారు. కవిత్వంలో ఇది ఒక టెక్నిక్, అపరిచయీకరణ. నాకు బాగా తెలిసిన అంశాన్ని తెలియని అంశంతో ముడిపెట్టి, ఎస్ వెరీ గుడ్, చాలా అద్భుతంగా చెప్పాడు అనిపించారు. సాయంత్రాన్ని నేను ఎన్నిసార్లు చూశాను, ఉదయాన్ని మనం ఎన్నిసార్లు చూసుంటాం, వేకువని మనం ఎన్నిసార్లు చూసుంటాం, రాత్రిని మనం ఎన్నిసార్లు అనుభవించుంటాం. అయితే తిలక్ ఎలా చూడగలిగాడు, అందుకే తిలక్ అంత గొప్ప కవి కాగలిగాడు. తిలక్ కవిత్వం తెల్లని పుప్పొడి, తిలక్ కస్తూరి గుబాళింపు, తిలక్ తెల్లని పుప్పొడి, తిలక్ కస్తూరి గుబాళింపు తిలకం, దృశ్యాల లోలకం, రక్తాన్ని సిరా చేయడం కవిత్వం అనుకుంటే, ఒకవేళ రక్తాన్ని సిరా చేయడమే కవిత్వం అనుకుంటే, తిలక్ తన రక్తానికి అందాన్ని, ఆనందాన్ని నింపి దాన్ని సౌందర్యపు సిరాగా మార్చుకున్నాడు. అంటే మనం ఇంగ్లీష్ పోయిట్ ఒక ఆయన అన్నాడు అనమాట, రక్తంలో ముంచి రాయడమే, రక్తంలో సిరాను ముంచి రాయడమే ఆ కవిత్వం అనుకున్నప్పుడు, తిలక్ ఏమన్నాడు, తిలక్ ఎలా రాశాడంటే తన రక్తానికి అందాన్ని, ఆనందాన్ని నింపి సౌందర్యపు సిరాగా మార్చినటువంటి కవి తిలక్. రారా లాంటి వాళ్ళు తిలక్ మీద కాస్త విమర్శ చేశారు. రారా అందరినీ ఎవరిని విడిచిపెట్టలేదు. అయినప్పటికీ వచన కవిత్వంలో తిలక్ ఒక శిఖరం, తెలుగు కవిత్వానికి కట్టినటువంటి ఒక అందమైన ప్రాకారంగా తిలక్ చెప్తాడు. అయితే తిలక్ కవిత్వంలో మనం ఇంత సౌందర్యం ఉండడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆయన వాడేటువంటి పదచిత్రం, భావచిత్రం, ప్రతీక, సునిశ్చితమైనటువంటి గమనింపు, భావోద్వేగం, దృశ్యాన్ని కంటి ముందు నిలపడం. ఒక దృశ్యాన్ని అలాగే హేష, ఘోష, రవలి, మురళి, కథలి, వెడల మీద ఒక పోయం మనం చదువుకున్నట్టుగా ఒక దృశ్యాన్ని అలాగే మన అమెరికాలో డాలర్ల పండును, ఇండియాలో సంతానం, ఒక స్టేట్మెంట్ అనమాట. ఒక స్టేట్మెంట్ చెప్పినా సరే ఇప్పటికీ ఈ వాక్యం తాజాతనంగానే ఉంది. అమెరికాలో డాలర్ల పండును, ఇండియాలో సంతానం పండుగ. మనం జనాభా ఆయన ముందుగానే ఊహించాడు. అతి త్వరలో భారతదేశం జనాభాలో 1వ నంబర్ దేశం అవుద్ది. 21లో మనం జనాభా లెక్కలు తీయలేదు. ఇప్పుడు జనాభా లెక్కలు తీస్తే మొన్న ఐక్యరాజ్య సమితి ప్రకటించిన దాని ప్రకారం భారతదేశ జనాభా దాదాపు 147 కోట్లు. చైనాని మనం దాటేశాం. కవి ఒక దృష్టి, కవి ఒక ద్రష్ట, ఒక దార్శనికత ఎలా ఉందని చెప్పడానికి అమెరికాలో డాలర్ల పండును, ఇండియాలో సంతానం పండినటువంటి రెండే రెండు స్టేట్మెంట్స్. అంటే కవిత్వంలో స్టేట్మెంట్ చెప్పడం కూడా నిజాయితీకి ఇలా స్టేట్మెంట్ చెప్పడం కూడా కవిత్వమే. అయితే స్టేట్మెంట్లో ఎంత నిజాయితీ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సరే, అయితే మనం తిలక్ ఇక్కడ సౌందర్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, తిలక్ తాను చూసిన దృశ్యాన్ని లేదా తాను మనసులో చిత్రించుకున్నటువంటి కవితా పాదాల బొమ్మల్ని, దాని మానసిక స్థితిని పాఠకుడికి ప్రత్యక్ష అనుభవంగా మార్చగలిగినటువంటి ఒక ఆల్కెమిస్ట్ అన్నమాట. తిలక్ది పాలరాతి శిల్ప సౌందర్యం. తిలక్ సౌందర్యం మామూలు సౌందర్యం కాదు.
అది పాలరాతి శిల్ప సౌందర్యం, గొప్ప అనుభూతుల మాధుర్యం. తిలక్ కవిత్వంలో మనకు శబ్ద సౌందర్యం, భావ సౌందర్యం రెండూ సమపాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఇటు శబ్దంతో పాటు అటు భావం రెండు రైలు పట్టాల మాదిరి ఇవి రెండు మనల్ని రైలు పట్టాల మీద ఎంత వేగంతో రైలు వెళ్ళిపోతుందో, ఎంత కుదుపులు లేకుండా ఎంత అదుపుతో రైలు వెళ్ళిపోతుందో, శబ్ద సౌందర్యాన్ని భావ సౌందర్యాన్ని రెండు పట్టాలుగా చేసుకుని నడిపినటువంటి కవి తిలక్. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా మరణ భయాన్ని జయించాలనేటువంటి మరణ భయాన్ని జయించాలి అనేటువంటి ఒక కోరిక ఆయనకు ఉండేది. ఇది ఆయన నువ్వు లేవు నీ పాట ఉంది అనే కవిత కానీ మనం పరిశీలిస్తే దాదాపు 60 పాదాల కవిత అన్నమాట. అందులో ఆయన ఆ కవిత అన్వయం చాలా అద్భుతంగా మనకు అది ఆ కవిత సరళంగా ఉంటూనే ఏరులాగా సాగిపోయేటువంటి కవిత అన్నమాట. సిగ్గిల్లిన సోగ కళ్ళతో మల్లెపూల వాల్జడతో నువ్వు పాడిన పాట నా గుండెల దగ్గర తడబడుతూ ఏదో కొత్త భాషలో చెప్పి ఒక అందమైన రహస్యం విప్పి నా పరువానికి వస్తున్న నా వయస్సులో చటుక్కున పరిమళపు తుఫాన్లు రేపి మహారణ్యాల సౌందర్యాన్ని చూపి సముద్రపు కెరటాల జలంతో మధ్యగా మౌనంగా ఉన్న ద్వీపాలను ఊపి ప్రపంచం యొక్క అవధుల్ని దూరంగా సాచి నన్ను దిగంతాలకు విసిరేసిన వేళ అని నువ్వు లేవు నీ పాట ఉంది అన్నిటి ఆ కవితలో ఆయన జోకామల్లి తీగ, లాంతరు వెలుతురు, మొగలి పూల పరిమళం, మేలు చాందిని, చంద్రికా స్వప్నిత సంగీతం లాంటి పదాలని వాడడంతో అవి కాస్త సంస్కృతం పదాలు అయినప్పటికీ ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఆ శబ్ద సౌందర్యానికి మనం ముగ్ధులవుతాం. శ్రీశ్రీ చేసినటువంటి మ్యాజిక్ కూడా ఆ శ్రీశ్రీ చేసిన మ్యాజిక్ అలాంటిది. ఒకవేళ మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా ఆయన శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు ఘర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ యథార్థ జీవుల యథార్థ గాథలు ఆ వేగం ఎలా ఉంటుందో తిలక్ కూడా శ్రీశ్రీ మార్గం అని చెప్పలేం కానివ్వండి, శ్రీశ్రీ మార్గాన్ని బద్దలు కొట్టాలంటే శ్రీశ్రీ కంటే ముందు శ్రీశ్రీ వైపు నుంచి తన వైపు హృదయాలు మళ్ళాలంటే, శ్రీశ్రీ వైపు నుంచి తన వైపు చూపులు తిరగాలంటే తిలక్ ఏదో కొత్తగా చేయాలి. అది కూడా ఆయన అనుకొని చేసింది ఏం కాదు. ఆయనలోంచి గట్టి పట్టుదలతో గట్టి నమ్మకంతో ఆయన సిగ్గిల్లిన సోగ కళ్ళతో మల్లెపూల వాల్జడతో నువ్వు పాడిన పాట నా గుండెల దగ్గర తడబడుతూ ఏదో కొత్త భాషలో చెప్పిన ఒక అందమైన రహస్యం అని ఆయన రాయగలిగాడు. ఆ తర్వాత ఆయన వెన్నెల మీద నాకు దృశ్యాలు అన్నాం మనం, చిన్న చిన్న దృశ్యాలు వెన్నెల మీద రాసినటువంటి కవిత ఒకటి ఉంటుంది. శిశువు లాంటి వెన్నెల, నవవధువు లాంటి వెన్నెల, మధువు లాంటి వెన్నెల, శిశిరానికి చెలించే పొరల వెన్నెల, శరద్రునికి సౌదాన్ని గట్టిన వెన్నెల, తెరల వెన్నెల అని వెన్నెల తెల్లగా ఉంటుంది. దాదాపు ఇది కూడా 40-50 లైన్లు కవితను ఆయన రాయగలిగాడు. మనం రోజు చూసే వెన్నెలే, మనం చూస్తున్నామా లేదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎంతవరకైతే మనం సంధ్యను గమనించడం లేదో, ఎంతవరకైతే మనం ఉదయాన్నిగా ప్రాతకాలాన్ని గమనించడం లేదో, అలాగే మనం చీకటిని గమనించడం లేదు, వేకువుని గమనించడం లేదు, వెన్నెల్ని గమనించడం లేదు. అందువల్లనే ఆయన అప్పట్లో ఆయనకంత అంటే మనకు వెసులుబాటు లేదా అంటే మనం కలిగించుకోవడం లేదు. ఆయన కలిగించుకున్నాడు కాబట్టి అలాంటివి ఆయన రాయగలిగాడు. అంత సౌందర్యంతో ఆయన చెప్పగలిగాడు. ఆకాశాన్ని మేఘం నల్లని కంబళిలా కప్పుకుంది. ఒక దగ్గర అంటాడు, ఆకాశాన్ని మేఘం నల్లని కంబళిలా కప్పుకుంది, ఆనందం మనసులో మయూర బర్హంలా విప్పుకుంది. ఆలోచనలు ఎందుకు జవని విలోకించు వర్ష సంజని, ఆలోచనలు ఎందుకు జవని విలోకించు వర్షపు సంజని, సందేహం వదలి నా సంధిని నిలిచి కళ్ళెత్తి చూడు అని చెప్పి వాన కురిసిన రాత్రి అనే పోయం ఒకటి ఉంటుంది. నేను తిలక్ మామూలుగా ఆయన దేవుడా రక్షించు నా దేశాన్ని పతివర్తల నుండి దేశభక్తుల నుండి అంటే తిలక్ అభ్యుదయ మార్గంలో రాసిన కవితల జోలికి ఇవాళ నేను వెళ్ళడం లేదు. కేవలం నా ప్రసంగంలో కేవలం నేను తిలక్ కవిత్వంలో ఉన్నటువంటి సౌందర్య తత్వం ఏమిటి, దానికి మూలాలేంటి, పునాదులు ఏంటి అనే మాటలు మాత్రమే మాట్లాడుతున్నాను. కానీ ఆయన రాసినటువంటి మ్యాగ్నా కార్టా, తర్వాత సమాజం గురించి రాసినటువంటి పోయిమ్స్ నేను చూశాను. వంతెన కింద ఇలా నిండు చోళాలని అలాంటి పోయిమ్స్ కొన్ని ఉంటాయి. అవి వాటి జోలికైతే నేను వెళ్ళడం లేదు. కేవలం సౌందర్యం గురించి మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అలాగా ఆయన మనం ఏ చిన్న పోయం, మీరు చాలా చిన్న పోయంలు యుద్ధ వ్యతిరేకం పోయిమ్స్ తిలక్లో ఎక్కువ కనిపిస్తాయి. యుద్ధాన్ని వ్యతిరేకించేటువంటి పోయిమ్స్
ఆయన అప్పట్లోనే ఎందుకో మరి యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. చాలా కవితల్లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కనిపిస్తాడు. స్వేచ్ఛ విహారాన్ని ఆయన చాలా ఇష్టపడ్డాడు. అందుకే సొరుగుడు చెట్లు నీడల్లో సరదాగా తిరుగుదామన్నాడు. అలాగే ఆయన రాసినటువంటి రాజమండ్రి పాటలు అనేటువంటి పోయం ఒకటి ఉంటుంది. ఎంత తమాషగా ఉంటుందో. మనం మీకు ఒకసారి మీరు అమృతం కురిసిన రాత్రి పుస్తకం కానీ మీ దగ్గర ఉంటే కనీసం ఒక 4-5 రోజుల పాటు మీకు అమృతం కురిసిన రాత్రి పుస్తకాన్ని చదువుతూ వెళ్ళండి. ఆయన రాసినటువంటి రాజమండ్రి పాటలు అనే పోయం కానివ్వండి. అలాగే మనకు ఒక ప్రసిద్ధ సినిమా హీరో, ఆయన రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు, ఆయన తన ప్రసంగాల్లో నీడలు అనే పోయం, తిలక్ రాసినటువంటి నీడలు, చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు, వీళ్ళని అసహించుకోకు అని నీడలు అనే పోయం ఉంటుంది. అందులో చివరి మాటలు ఓ పార్టీ నాయకుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. చీకటి పడుతోంది, చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది, శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది. చీకటి పడుతోంది, చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది, శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం అనే ఒక మాట మీరు వినే ఉంటారు ఆయన ప్రసంగాల్లో. నీడలు అనేటువంటి పోయం తిలక్ని ఒక రాజకీయ పార్టీ కూడా ఉపయోగించుకునే విధంగా, ఓ రాజకీయ నాయకుడు మాట్లాడే విధంగా ఆయన అందరూ మాట్లాడరు కానివ్వండి. ఓ శేషేంద్ర శర్మని తిలక్ని ఓ సినిమా హీరో మాటికి ఆయన ప్రసంగాల్లో ఈ మాటలు చెప్తుంటాడు. చాలా గొప్ప మాటలు. చీకటి పడుతోంది, చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది, శీతల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచం. ఒక పాజిటివ్ అప్రోచ్, ఒక పాజిటివ్ దృక్పథాన్ని, అనుభూతిలో కూడా ఒక ధనాత్మకమైనటువంటి ఆలోచనని తిలక్ ఎక్కడ పోనివ్వలేదు. అలాగే నెహ్రూ చనిపోయినప్పుడు స్మృతి, అనుభూతిలో స్మృతి కూడా ఒకటి. నెహ్రూ చనిపోయినప్పుడు ఇవాళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు, ఏకాంతంలో భూమి ధ్రువ గళాలెత్తి ఏడ్చిన రోజు, తెల్లని పావురం ఎండలో సొమసిల్లిపోయింది, తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు. ఇది తిలక్ గురించినటువంటి తిలక్ నెహ్రూ చనిపోయినప్పుడు రాసినటువంటి స్మృతి కవిత. ఇలా మొదలు పెట్టాడు. ఇవాళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు, ఏకాంతంలో భూమి ధ్రువ గళాలెత్తి ఏడ్చిన రోజు, తెల్లని పావురం ఎండలో సొమసిల్లిపోయింది, తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు. 45 కోట్ల జనుల ప్రీతమ నాయకుడా, నీవు లేవనే తలుపు రానివ్వలేకపోతున్నాను, ఈ తోటలో పూలెప్పుడు పోస్తాయి, అక్కడ నిత్య వసంతం, ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ద మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు, దారినివ్వండి, స్వప్న శారికాలు అతని శిరస్సు చుట్టూ ప్రవహిస్తున్నాయి, మనవాడు జవహరుడు భారత భూషణుడు కదిలిపోతున్నాడు, కన్నీరు విడవకండి, కోటి కోటి ఎదల గులాబీలు అతని పాదాల ముద్దెడుతున్నాయి, ప్రియదర్శనుడు నెహ్రూ పండితుడు శాశ్వత నిద్రపోతున్నాడు, సద్దు చేయకండి, విదుర వసుమతి మౌన విషాద గీతం ఆలపిస్తుందని చెప్పి నెహ్రూ చనిపోయినప్పుడు ఆయన రాసినటువంటి నెహ్రూ అనే పేరుతోనే రాసిన పోయం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పోయం. చివరగా కవి ఎలా ఉండాలో అనే మాట కూడా ఆయన చెప్పాడు. కవి ఎలా ఉండాలనేటువంటి మాట, మిత్రమా, కవిత ఉన్నప్పుడే నవత రాణిస్తుంది. అసలు కవితలోనే నవత కూడా ఉంది. కానీ మోడ్రన్గా ఉందామని, ఏదో అందామని, తనకు తెలియని అస్పష్టపు అనుభూతిని, అర్థం లేని ఇమేజరీతో, చేతగాని అనుకరణతో, ఒక దిశా నిర్దేశం లేని వాక్యాల వికారంతో ఎందుకు బాధిస్తావు నన్ను, బాధపడతావు నువ్వు, రాత్రి 2వ జాములో 2 కత్తుల్ని తిన్నాను, గుండె మీద సల్ఫూరిక్ యాసిడ్ పోసుకున్నాను, నా పెదవుల్ని కత్తిరించి నీ వీపి మీద అతికాను, ఈ విషయంలో నా నేత్రాలు సువర్ణ జషాలు. ఇలా రాయడం కొత్తగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది, కానీ ఇది నాన్ సెన్స్. ఇది పసితనం ప్లస్ వెరితనం ఇంటూ డికెడెన్స్. ఈ కషాయం వికటిస్తుంది, ఈ వ్యవసాయం వెరితల వేస్తుంది. అంటే కవితలో నవత ఉండాలి. అయితే ఆ నవత నవ్వులు పాలయ్యేటట్టు మరీ అస్పష్టంగా రాత్రి 2వ జాములో 2 కత్తులను తిన్నాను, గుండె మీద సల్ఫరిక్ యాసిడ్ పోసుకున్నాను, నా పెదవులను కత్తిరించి నేను వీపు మీద అతికిస్తాను, ఈ విషయంలో నా నేత్రాలు సువర్ణ జషాలు. ఇలాంటివి ఇలా కవిత రాయకూడదు. ప్రతి మాటకి ఒక శక్తి ఉంటుంది, పదును ఉంటుంది, అర్థం ఉంటుంది, ఔచిత్యం ఉంటుంది అని చెప్పి ఈ కాలంలో బతుకు, ఈ ప్రపంచాన్ని ప్రతిఫలించు, ఇంటికున్నటువంటి కిటికీలని తెరువు, అన్ని పవనాల్ని ఆహ్వానించు, నువ్వు చెప్పేది ఏదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి, చించుకొని రావాలి. మాటల పేర్చడం కవిత కాదు, తంత్రం అసలే కాదు. మళ్ళీ ఈనాడు చిత్ర కవితల్ని అయోమయ బంధాలని పునరుద్ధరించుకు,
గంతలను కట్టినంత మాత్రాన గాడిద గుర్రం కాదు, కద్దరు ధరించిన మాత్రాన ప్రతివాడు గాంధేయుడు కాదు, ఆధునికత ఉన్నంత మాత్రాన శిరోధార్యం కాదు, ఆహార్యం మార్చినంత మాత్రాన సామాన్యుడు మహారాజు అవడు, అంత్యపురాసలు చేసినంత మాత్రాన ప్రొజైక్ భావం పోయిటరీ అవదు. కవిత్వం ఒక ఆల్కమే, దాని రహస్యం కవికే తెలుసు, కాళిదాసుకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, పెద్దన్నకు తెలుసు, శ్రీశ్రీకి తెలుసు. అన్న కవిత్వం అంతరాంతర జ్యోతిష్యమల్ని బహిర్గతం చేయాలి, విస్తరించాలి. చైతన్య పరిధి, అగ్ని జల్లిన అమృతం కురిసిన అందం, ఆనందం దాని పరమావధి. ఇది నేను మొదట దీంతోనే ప్రారంభించా. తిలక్ ఎక్కడ పునాదులు ఉన్నాయంటే అగ్ని జల్లిన అమృతం కురిసిన అందం, ఆనందం దాని పరమావధి అనేటువంటి పోయంతో. అందువల్ల ఏదో 4 మాటలు పేర్చేసి ప్రాసలు ఏర్చేసి పూర్తి చేస్తే కవిత్వం కాదు. నీలోంచి రావాలి, చించుకొని రావాలి. అంతర్గత బహిర్గత జ్యోతిస్వం సీమల్ని వెలిగించాలి. అది కవి, ఆ రహస్యం కవికే తెలుసు అన్నాడు. కవికి తెలుసు అనలేదు, కవికే తెలుసు. ఏత్వంలో అంత ఇది ఉంటుంది అనమాట, ఒక ధిక్కారంతో పాటు ఒక పట్టుదలతో కూడినటువంటి ఇది ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన గాజు కెరటాలు, వెన్నెల దీపాలు, వెన్నెల సముద్రాలు, అత్తర దీపాలు, అందమైన ఆడపిల్లలు, ఇది మొట్టమొదటి అమృతం కురిసిన రాత్రిలో మొదటి పోయం ఇదే ఉంటుంది. నా కవిత్వం గాజు కెరటాలు, వెన్నెల దీపాలు ఉంటుంది. ఇదంతా కూడా ఆయన కవిత్వానికి ఇచ్చుకున్నటువంటి సిలబస్. కొత్త పుస్తకం రాసినప్పుడు, టెక్స్ట్ బుక్ రాసినప్పుడు ముందు మనం ఏం చేస్తామంటే ఒక ఇండెక్స్ ఇస్తాం. తిలక్ కవిత్వం ఇండెక్స్ ఆయనే మొదటి కవితలను రాసుకున్నాడు. నా కవిత్వం ఎలా ఉంటుంది, కాదు ఒక తత్వం, మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం, సామ్యవాదం, కాదయ్య అయోమయం, జరామయం, గాజు కెరటాలు, వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తర దీపాలు, మంత్రలోకపు మడి స్తంభాలు, నా కవిత చందనశాల, సుందర చిత్ర విచిత్రాలు, అగాధ బాధ పతంగాలు, ధర్మవీరుల పుట్ట రక్తనాళాలు, త్యాగశక్తి, ప్రేమరక్తి, శాంతి శుద్ధి, నా కళాకరవాల దగద్దగ రవాలు, నా అక్షరాలు కన్నీటి జడుల్లో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులను ఆవహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునేటువంటి అందమైన ఆడపిల్లలు అని చెప్పగలిగాడు. కాబట్టి ఇది తిలక్ కవిత్వంలో సౌందర్యానికి ఆయన వేసుకున్నటువంటి పునాదులు, ఆధారాలు. ఇవన్నీ కూడా అమృతం కురిసిన రాత్రిలో 1941లో రాసిన పోయం అది, నా కవిత్వం అనేటువంటి పోయం. అందువల్ల ఆయన్ని తిలక్ని భావకవో, అభ్యుదయకవో, అనుభూతికవో, లేక వీటన్నిటిని సమ్మేళనమో తర్వాత. కానీ తిలక్ అంటే తిలక్ నువ్వు అనుభూతికవి అంటావా, అభ్యుదయకవి అంటావా, భావకవి అంటావా, లేదా వీటన్నిటిని సమ్మేళనం అందామా, ఏమన్నా సరే, ఏదేమైనా సరే తిలక్ కవిత్వ రహస్యం తెలిసిన కవి. ఏది రాసినా తిలక్ కవిత్వం చేసిన కవి. ఇది మనం తిలక్ కవితా తత్వంలో ఉన్నటువంటి సౌందర్య తత్వాన్ని చెప్పడం కోసం అనేక ఉదాహరణలు మనం చెప్పచ్చు. కానీ ప్రస్తుతానికి ఇప్పటికే నేను బహుశా 44 నిమిషాలు మాట్లాడినట్టున్నాను. నేను 45 నిమిషాల్లో నేను ఆపేయాలి. కాబట్టి కనుక మీరు ఇవాళ నేను తిలక్ సౌందర్య తత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ అమృతం కురిసిన రాత్రి పుస్తకాన్ని చదవండి. నేను చెప్పింది అబద్ధాలో నిజాలో నిర్ధారించుకోండి. కోర్టుకు లాగండి. అంటే ఏ కోర్టు కంటే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో కాదు, భావనా ప్రియాలో కోర్టు ఏర్పాటు చేసుకోండి. మనకు జడ్జి చక్రవర్తి గారు ఉన్నారు, ఇబ్బంది లేదు. వీలైతే లాయర్లు పెట్టుకుందాం. అలాంటప్పుడు మీరు తిలక్ కృష్ణ తిలక్ కవిత్వంలో సౌందర్య తత్వం నేను చెప్పినట్టు ఉందా లేదా, అబద్ధాలా, వీటికి ఏమైనా సాక్ష్యాలు రుజువులు నేను ఇచ్చినట్టు నిజమా కాదా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం నిర్ణయం చేయొచ్చు. కానీ మీరు చేయాల్సిన పని అమృతం కురిసిన రాత్రిని ఇప్పుడు దాదాపు 10 ప్రచురణలు పొందింది. 12 ప్రచురణలు దాకా పొందినట్టుగా అమృతం కురిసిన రాత్రి. మీరు ఎప్పుడు బుక్ ఫెయిర్ పెట్టినా అమృతం కురిసిన రాత్రి పుస్తకం ఖచ్చితంగా చాలా మంది కొంటారు. మన పుస్తకాలు కొనకపోయినా సరే తిలక్ పుస్తకాన్ని ఇప్పుడు కొనడానికి సిద్ధంగా ఉండారంటే తిలక్ అవుట్డేటెడ్ కాదు, తిలక్ ఇప్పటికీ అప్డేటెడ్ అని చెప్తూ వాళ్ళ భావనా ప్రియ వేదిక మీద మరొకసారి ప్రసంగించేటువంటి అవకాశం కలిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు గోపాల్ గారు. చాలా చక్కగా తిలక్ సాహిత్యంలో సౌందర్య తత్వాన్ని వివరించేటువంటి ప్రసంగం చాలా ఆకట్టుకుందండి. శబ్ద సౌందర్యం, భావ సౌందర్యం అనే పట్టాలపై తన కవిత్వం అనేటువంటి రైలుని పరిగెత్తించినటువంటి తిలక్ గారి యొక్క కవిత్వంలో ఉన్నటువంటి
పదచిత్రం, భావచిత్రం, ప్రతిగా దృశ్యాన్ని కళ్ళ ముందు చూపించేటువంటి ఆ ఆ కొత్తదనము, అభివ్యక్తిలో నవ్యత చూపించడం అనే విషయాలు చాలా చక్కగా వర్ధమానం మేము రాసేటువంటి మా గుంపులో మరి కవిత్వం రాసే వాళ్ళకి మీ యొక్క ప్రసంగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ కవులకి కవిత్వం ఏ విధంగా రాయాలి అనేటువంటి సూచనలు చేయటం, మరి ఈ సౌందర్య తత్వాన్ని ప్రధానంగా అగ్ని అమృతం కురిసిన అందం ఆనందం పరమావధి కావాలి, ఇలాంటివి కొన్ని విషయాలు తెలియజేస్తూ మాకు మంచి సూచనలు చేశారు. మీ యొక్క మీ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీకు మరొక మారు ధన్యవాదాలండి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.